రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సెషన్ అస్త్రశస్త్రాలతోటి సిద్ధమైంది. అధికార ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలను రెడీ చేస్తున్నాయా? ఇంతకు ఈసారి బడ్జెట్ సమావేశాల్లో అధికార పార్టీ ప్రతిపక్షాలను ఏ విధంగా ఎదుర్కోబోతోంది? ప్రతిపక్షాలు అధికార పార్టీని ఏ అంశాల్లో ఇరుక్కుని పెట్టాలని భావిస్తున్నాయి? బడ్జెట్ సమావేశాల్లో ఏం జరగనుంది? తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు బడ్జెట్పై గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలను గవర్నర్ ప్రసంగంలో వివరించనున్నారు. ఈ నెల 20న డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఈసారి బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, అభివృద్ధి అంశాల ఆధారంగా బడ్జెట్లో నిధుల కేటాయింపులు ఉండేలా సర్కార్ కసరత్తులు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులు చేయలేదని, బీజేపీని కార్నర్ చేయాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. హైదరాబాద్ నగర అభివృద్ధికి కీలకంగా ఉన్న మెట్రో ఫేజ్ 2, ఆర్ఆర్ఆర్, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కాంగ్రెస్ పార్టీ అంటుంది. మరోవైపు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని వివిధ అంశాలపై నిలదీయాలని విపక్షాలు భావిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలకు బడ్జెట్లో నిధులు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇక ఈసారి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూసీ ప్రక్షాళన, హైడ్రా, హిల్ట్ పాలసీ, నాగర్ కర్నూల్ కుమ్మెరి జాతర ఘటన, రైతుల సమస్యలను ప్రతిపక్షాలు హైలైట్ చేయాలని రంగం సిద్ధం చేసుకున్నాయి. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు ప్రతిపక్షాల సవాళ్లతో అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ వాడివేడిగా జరగనున్నాయి. తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ అంటోంది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అయినా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుందా లేదా అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. మరోవైపు అసెంబ్లీ చీఫ్ విప్, 2 విప్ పదవులను వివిధ కమిటీలను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం పదవుల భర్తీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.